ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలన్నీ బాగున్నాయని, దేవుని మాట తీసుకొని ఆ మాటను బట్టి మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే మన జీవితాలను సరిచేసుకోవాలని, ఆయన కొరకు ఇంకా నమ్మకంగా జీవించాలని, ఏది సరిచేసుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అనేది ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని పాటించండి. ఆ వాక్యము మీ జీవితాలకు వెలుగుగా ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను తీసుకొని మీద ఏమని ప్రారంభించండి. అయ్యా, ఈరోజు నాతో ఏం మాట్లాడతారనే దేవుని వాక్కు కోసం ఎదురు చూసినప్పుడు తప్పక దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మీకు ఏ వాక్యం కావాలో, మీరు ఏ సమస్యలో ఉన్నారో దానిని గురించి దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా తప్పగా కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన సహోదరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనందరి జీవితాలను, మనందరి పరిస్థితులను కూడా మార్చబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆమేన్. ఈ మాట ఎవరి కొరకైనా సిద్ధపరిచారో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటున్నారు కదా, నేను అవమానం పొందాను, నా జీవితంలో నేను నిందపడ్డాను, ఈ అవమానం నుండి, ఈ నింద నుండి నేను ఎలా తప్పించబడతాను, నా సాక్ష్యాన్ని కోల్పోయాను, నా జీవితంలో నా సమస్తాన్ని కోల్పోయినట్టుగా నేనున్నాను అని మీరు దేనిని గురించైతే అవమానం పొంది దిగులుతో ఉన్నారో, ఎక్కడ సిగ్గును మీరు భరించారో అక్కడే మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యెషయా 54వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భయపడొద్దు, నీవిక సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని ఇక తలంచక్కర్లేదు, నీవు లజ్జపడాల్సిన అవసరం లేదు. నీవు చిన్నతనం నుండి అనుభవించిన సిగ్గును నీవు మర్చిపోయేటట్లుగా, నీ వైధవ్యపు నిందను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేనట్లుగా నేను చేస్తాను. నిన్ను సృష్టించిన వాడనైన నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు చేయని నేరానికి సిగ్గుతో తలదించుకునేలాంటి పరిస్థితి నీకు ఎదురైందా? అవును, అనేక మంది ఇదే విధంగా అవమానాన్ని భరిస్తూ ఉన్నారు. ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానము, సిగ్గును భరిస్తూ, ఒకవేళ పాపంలో పడిపోయిన పరిస్థితులను బట్టి, లేక వ్యసనాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ధనము లేదని, చదువు లేదని, ఉద్యోగం లేదని, ఇంకా వివాహం కాలేదని, ఇన్ని సంవత్సరాలు వచ్చే నువ్వేమి సాధించావు, నీ జీవితం ఇలా ఉంది, నీవెందుకు పనికిరావు అని ఈ విధంగా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు గుండా నీవు ఒకవేళ ప్రయాణిస్తూ ఉన్నావేమో. సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు నీవు ఎదుర్కొంటూ, ఎవరైనా నాకు తోడుగా ఉంటే బాగుండును, ఈ భయంకరమైన ఒంటరితనాన్ని నేను అనుభవించలేను ఇంకా అని నీవు అనుకుంటున్నావేమో. సృష్టికర్తైన దేవుడే నీతో మాట్లాడుతున్నారు. ఏ ఏ దేశంలో నీవు అవమానం పొందావో అక్కడ నెల్లా నేను నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. ఇక భయపడొద్దు, ఇక అవమానాన్ని తలంచొద్దని ఈ మాట సృష్టికర్తైన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నా జనులు ఇకను సిగ్గునందరు అని. ఆయన జనులుగా ఉన్నప్పుడు, ఆయనను అనుసరిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు, మహోన్నతులైన దేవుని చాటున బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒకవేళ అవమానాలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, సిగ్గుపరుస్తారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నీ జీవితం ఎలా ఉంది ఏంటి అని అనేక మంది వేలెత్తి చూపించే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఒకరోజుంది, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దినం అది.
తన పేరు పెట్టబడిన తన జనులను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన కొరకు ఎవరైతే ఆహుతైపోతారో, ఆయన కొరకు ఎవరైతే నిలబడిపోతారో, ఆయన కొరకు ఎవరైతే వారి జీవితాలను సజీవ యాగంగా సమర్పించుకుంటారో వారి పక్షంగా ఆయన నిలువబడతాడు. ఈ లోకమంతా ఒక పక్షమై ఉంటే నీ పక్షంగా కొండంత దేవుడు నిలబడతాడు. నీ ప్రక్కన ఎవరూ లేరని అనుకుంటారు అందరూ, కానీ నీ ప్రక్కన ఎవరున్నారంటే భూమిని, సముద్రాన్ని, ఆకాశ మహాకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సృష్టినంతటిని మాట చేత సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షనున్నాడు. నీవు నమ్మిన ప్రభు నేను విడిచిపెట్టడు, నీ ప్రక్కనుంటాడైనా. అందువల్ల నీవే సిగ్గుతో ప్రస్తుతం ఉన్నా ఒక దినాన్న నిన్ను అవమానం నుండి రెట్టింపు ఘనతలోనికి నడిపించబోతున్నాడైనా. యోసేపు బాల్యకాలంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాల గుండా ప్రయాణించాడు, చిన్నతనములోని అన్నీ అనుభవించేశాడు. ఇంకా ఫ్యూచర్ ఏముంది, ఒక బానిసగా జీవితాన్ని ముగించడమే అని అందరూ అనుకున్నారు. కానీ యోసేపు నమ్మిన దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు, యోసేపును మరిచిపోలేదు. ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే యోసేపు ఖ్యాతిని, మంచి పేరును కలిగజేశాడు దేవుడు. బాల్యకాలపు నిందను, అవమానాన్ని కొట్టివేశాడు. ఇక నీవు సిగ్గుపడొద్దు, అవమానాన్ని తలంచొద్దు, నీ బాల్యకాలపు సిగ్గును మరచదు అని దేవుడు సెలవిచ్చిన విధంగా యోసేపు యొక్క బాల్యకాలపు అవమానాలను, నిందలను కొట్టివేసి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేశాడు. ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చిన్నతనము నుండి నువ్వు భరిస్తూ వస్తున్న అవమానమును, సిగ్గును ఇక మరచిపో. గతాన్ని తలంచుకోవద్దు, ఎందుకంటే నిన్ను హెచ్చించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వైద్య వైపు నిందతో నీ భర్తను గురించి లేక నీ భార్యను గురించి నీకు కలిగిన దుఃఖము, నీవు అనుభవిస్తున్న నింద, అవమానమును ఇక మరిచిపో. ఇక నీవెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను వాటన్నిటినీ కొట్టివేస్తున్నాను. ఇంతవరకు నీ జీవితంలో ఎదురైన పరిస్థితులన్నీ కూడా మరిచిపో. ఇక నుండి క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఇప్పుడు కూడా సిగ్గుపరచడు. అందువల్ల నీవు చేయాల్సింది సిగ్గును, అవమానాన్ని, నిందలు అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి, ప్రస్తుతము నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రక్కన పెట్టి దేవునికి దగ్గరగా ఉండు. దేవునితో సహవాసం చేయి. ఆయన పాదాలు పట్టుకో. ప్రార్థించడం మానకు. ఎంత అవమానాలు ఎదురవుతున్నాయో అంతగా ప్రార్థించు. ఎంత సిగ్గు నీ జీవితంలో ఉందో అంతగా దేవునికి దగ్గరగా ఉండు. నీ తల ఆయన ఎత్తబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి అవమానమును కొట్టివేసి నూతనమైన జీవితానికి దయచేస్తాడు ఆయన. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. ఇంత అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఏ ఏ దేశంలో నీవు అవమానాన్ని పొందావో, ఎక్కడెక్కడ నీవు సిగ్గుతో తలదించుకున్నావో, ఏ పరిస్థితులు నిన్ను అవమానానికి గురి చేశాయో, నిందలకు గురి చేశాయో, ఎవరి దగ్గర నువ్వు తలదించుకున్నావో, ఏ ఊరిలో నువ్వు తలదించుకున్నావో, ఏ దేశంలో నువ్వు తలదించుకున్నావో, ఏ బంధువుల మధ్యలో, ఏ స్నేహితుల మధ్యలో, ఏ కుటుంబంలో నీవు అణగారిపోయావో, బాల్యకాలము నుండి నీవు ఎంత అవమానాన్ని, సిగ్గును భరించావో, ఎంత శ్రమలకు నీవు గురయ్యావో, వాటన్నిటినీ కూడా నేను కొట్టివేస్తున్నాను. ఇది మొదలుకొని నీ జీవితంలో నేను ఖ్యాతిని, మంచి పేరును ఇస్తాను. ఇంతవరకు నువ్వు భరించిన వాటన్నిటికీ రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తారు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, వారే విషయంలో సాక్ష్యం పోగొట్టుకున్నా అక్కడే మీరు తిరిగి లేవనెత్తండి అయ్యా. ఒకవేళ తెలిసి తెలియక పాపములు పడిపోయి ఉండొచ్చు, వ్యసనాలతో నిలిగిపోతూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. ప్రతి జీవితంలో కూడా మీరు గొప్ప విజయాన్ని దయచేయండి అయ్యా. ప్రతి జీవితంలో వారు పోగొట్టుకున్న సాక్ష్యంకు రెట్టింపు ఘనతను, రెట్టింపు మంచి సాక్ష్యమును మీరు దయచేయండి. ఉద్యోగులు అవమానం పొందారో, వ్యాపారులు అవమానించబడ్డారో, చదువును బట్టి అవమానించబడ్డారో, సామాజిక పరిస్థితులను బట్టి అవమానం పొందుతూ ఉన్నారో, వివాహం కాలేదని అవమానించబడుతున్నారో, గర్భఫలం లేదని అవమానించబడుతున్నారో, ఉద్యోగం లేదని అవమానించబడుతున్నారో, నీకు ఏ టాలెంట్స్ లేవు, నువ్వు ఎందుకు పని చేయవు, నువ్వు పరిచర్యకు పనికిరావని అవమానించబడుతున్నారో, నీవు సేవకు పనిచేవు, నువ్వు పాపివే అని అవమానించబడుతున్నారో, మా కుటుంబంలో నువ్వు ఉండడం వల్ల మాకు అవమానం కలుగుతుందని ఎవరి ద్వారా మాటలు అనిపించుకుంటూ ఉన్నారో, జ్ఞానం లేదని అవమానించబడుతున్నారో,
నువ్వు మానసికంగా సరైన పరిస్థితిలో లేవని అవమానిస్తూ ఉన్నారో, ఆరోగ్యం బాగలేదని, అనారోగ్యవంతుడవని, బలహీనుడవని, బలహీనురాలవని అవమానిస్తూ ఉన్నారో, నీకిక పిల్లలు పుట్టరు, నీకిక వివాహం కాదు, నీ జీవితం ఇంతే, ఈ పాపంలో నువ్వు కొనసాగాలే, ఈ శాపం నేను ఎప్పటికీ విడిచిపెట్టదు అని దేనిని గూర్చి అవమానం పొందుతున్నారో, దేనిని గూర్చి నింద అనుభవిస్తున్నారో, బాల్యకాలము నుండి వారు అనుభవిస్తున్న ప్రతి నిందను కొట్టివేయండి. వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి విడిపించి రెట్టింపుగా ఆశీర్వాదమును, రెట్టింపుగా ఘనతను, మంచి పేరును వారికి దయచేస్తున్నారని, మంచి సాక్ష్యమును వారికి దయచేస్తున్నారని, అనేక మందిని బలపరిచేవారుగా మీరు తయారు చేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కామెంట్స్లో అనేక మంది బిడ్డల వారి అవస్థలు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో అన్ని విషయాలు మీరు విడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి దినాలు జరుపుకున్న వారిని చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. గతించిన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. గతించిన సంవత్సరంలో వారు ఏవైతే చెయ్యాలని చేయలేకపోయారో, నీ కొరకు జీవించాలని ఓడిపోయారో, ఈ నూతన సంవత్సరంలో అవన్నీ కూడా మీరు జరిగించండి. ఆత్మీయంగా గెలుపొందాలి, శారీరకంగా మానసికంగా కూడా మీరు బలపరిచి నడిపించే నీ కొరకు అనేక కార్యములు చేపట్టడానికి ఆత్మీయ జ్ఞానము దయచేయండి తండ్రి. నీ పరిచర్యలు ముందుకు సాగడానికి నీ అద్భుతకరమైన శక్తిని దయచేస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇతర దేశాల్లో వర్క్ చేస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఎవరైతే ఇండియాకు రావాలని కోరుకుంటున్నారో వారందరికీ మార్గం తెరిచి రావడానికి సహాయం చేయండి. ప్రతి కన్నిటిని తుడుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతోనే మాట్లాడారు అన్నట్లయితే తప్పకుండా వాక్యాన్ని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మందికి ఈ వాక్యం రీచ్ అవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించడం గాక. దీవించితే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండ నడిపించడం గాక. గాడ్ బ్లెస్ యూ.